పరమగురు పత్రిజీ గారికి శతకోటి శతకోటి పాదాభివందనాలు. స్వర్ణమాల మేడం గారికి కోటి కోటి నమస్కారాలు. నేను 1999లో ధ్యానంలోకి వచ్చాను. అది మా పెద్దబ్బాయి హర్షవర్ధన్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు సార్ మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలందరినీ పరిచయం చేశాను. అప్పుడు సార్ అన్నారు ఏంటంటే, ఏంట్రా అందరూ ఇక్కడ కట్టగట్టుకొని ఒక్క ఇంట్లోకే వచ్చారు అని అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. అది తర్వాత నాకు అర్థమైంది. ఏందంటే మా పనే ధ్యానం చేయడము చెప్పడము అనేది. ఇప్పుడు నా పిల్లలందరూ కూడా బెంగళూరులో, హైదరాబాద్లో, యుఎస్లో వీళ్ళంతా కూడా ధ్యానం చెప్తూ అందరికీ కూడా ధ్యానము జ్ఞానము చెప్పుతూ నేర్చుకుంటూ ఉన్నారు. అది మా యొక్క అదృష్టము. ఇంకా నేను టీచర్ని, అది ఇంకా నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ధ్యానం అనేది వచ్చిన తర్వాత 99లో వచ్చింది. అప్పటి నుండి 2011 వరకు నేను పిల్లలందరికీ కూడా ధ్యానం చెప్తూ వచ్చాను స్కూల్లో. కాబట్టి ఆ పిల్లలు కూడా ఇప్పటికీ ఫోన్లు చేసి మీ ధ్యానం వలన మాకు ఈ జాబులు వచ్చాయి అవి వచ్చాయని చిన్న చిన్న పిల్లల లోపల మార్పులు ఇవన్నీ గమనించాను. దాంతో నేను ఎంతో నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే మా యొక్క సంకల్పము అందరికీ ఆఖరి తుది శ్వాస వరకు మేము ధ్యానం చెప్పాలి అని. అప్పుడు సార్ని అడిగాను, నేనేం చెప్పాలి సార్, ఏం చేయాలి అంటే, నువ్వేం చేయొద్దు, ఒక సెంటర్ మెయింటైన్ చేయన్నారు. అది ఇన్నాళ్లకు నాకు అప్పుడెప్పుడో చెప్పారు సారు. దాన్ని ఈరోజు నేను ఆ సెంటర్ నడుపుతూ దానిలో ఆనందం పొందుతూ అందరికీ ధ్యానం నేర్పుతూ నేనెంతో హాయిగా ఉన్నాను. ఇప్పుడు దాంతో ధ్యానంతో నేను ఎంత ఎదిగానంటే నా యొక్క జన్మలు కూడా చూసుకున్నాను. తర్వాత నేను ప్రతి దాని లోపల కూడా జ్ఞానంగా ప్రవర్తన అన్నీ మారిపోయి నేను అందరికీ కూడా నేనే కాదు ఎదగడము, అందరూ ఎదగాలి అని అందరికీ కూడా ధ్యానం చెప్పుతూ వాళ్ళందరి యొక్క ఆనందాన్ని బాధలను అన్నిటిని కూడా ఆనందాన్ని ఆనందిస్తూ వాళ్ళ బాధల్ని కూడా విపులీకరించి వాళ్లకు ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ప్రతి క్షణం నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను. సార్ నాకు బ్రతకడం అనేది బ్రతుకుతుంటే ఇప్పుడు జీవించడం నేర్పారు. ప్రతి దానిలో నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి సార్కు శతకోటి శతకోటి పాదాభివందనాలు. నాకు ఈ జన్మను నేను సార్థకం చేసుకోవాలని నేను మనసారా భగవంతుణ్ణి వేడుకుంటూ నేను ఆ శ్రమను ఆ పనిని నేను చేస్తానని అందరి ఎదుట చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం చప్పట్లు కొడదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మన దామోదర్ రెడ్డి సార్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.